కృష్ణుడు మహాభారత యుద్ధం అంతటా పాండవులకు నైతికంగా మరియు వ్యూహాత్మకంగా మార్గదర్శకత్వం అందించాడు, ధర్మాన్ని ఆచరణాత్మక అవసరతతో సమతుల్యం చేశాడు. నైతిక మార్గదర్శకత్వం. భగవద్గీత బోధనలు. కృష్ణుడి ప్రాథమిక నైతిక మార్గదర్శకత్వం భగవద్గీత ద్వారా వచ్చింది. అక్కడ అతను అర్జునునికి కర్తవ్యం, ధర్మం, ఆత్మ యొక్క అమరత్వం మరియు ఫలితాలపై ఆసక్తి లేకుండా తన ధర్మాన్ని నిర్వర్తించడం యొక్క ప్రాముఖ్యత గురించి బోధించాడు. అతను అర్జునుడు తన నైతిక స్తంభనను అధిగమించి న్యాయం కోసం పోరాడడం యోధుడిగా తన పవిత్ర కర్తవ్యం అని అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాడు. ధర్మంపై ప్రాధాన్యత. యుద్ధం అంతటా కృష్ణుడు పాండవులకు వారు ధర్మం మరియు న్యాయం కోసం పోరాడుతున్నారని నిరంతరం గుర్తుచేశాడు. వారి ఉద్దేశం న్యాయమైనదని అతను వారికి అర్థం చేయడంలో సహాయపడ్డాడు. వారు తమ న్యాయమైన రాజ్యాన్ని తిరిగి పొందుతున్నారు మరియు ద్రౌపది అవమానం వంటి తీవ్రమైన అన్యాయాలు చేసిన వారిని శిక్షిస్తున్నారు. నైతిక సంక్లిష్టతను నావిగేట్ చేయడం. కృష్ణుడు పాండవులకు ధర్మం ఎల్లప్పుడూ నలుపు మరియు తెలుపు కాదని బోధించాడు. కొన్నిసార్లు గొప్ప మంచిని రక్షించడానికి కష్టమైన ఎంపికలు అవసరం. వ్యక్తిగత లాభం కోసం హింస మరియు న్యాయం కోసం హింస మధ్య తేడాను అర్థం చేసుకోవడంలో అతను వారికి సహాయపడ్డాడు. వ్యూహాత్మక మార్గదర్శకత్వం. భీష్ముడిని ఓడించడం. భీష్ముడు పురుషుడు కాని లేదా ఆయుధాలు ధరించని వ్యక్తితో ఎప్పుడూ పోరాడనని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు పాండవులకు శిఖండి, స్త్రీగా జన్మించినవారు, నీ అర్జునుడి ముందు ఉంచమని సలహా ఇచ్చాడు. భీష్ముడు తన ఆయుధాలు దించాడు, అర్జునుడు అతనిపై బాణాలతో కొట్టడానికి అనుమతించాడు. ద్రోణుడిని చంపడం. ద్రోణుడు యుద్ధంలో దాదాపు అజేయుడు. కృష్ణుడు ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ మరణించాడనే పుకారు వ్యాప్తి చేయమని సూచించాడు. అబద్ధం చెప్పనట్లు ప్రసిద్ధి చెందిన యుధిష్ఠిరుడు ఈ అర్ధసత్యాన్ని ధృవీకరించినప్పుడు అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది. దున్హకంతో నిండిన ద్రోణుడు తన ఆయుధాలు దించి చంపబడ్డాడు. కర్ణుడిని ఓడించడం. కృష్ణుడికి కర్ణుడి దైవిక కవచం మరియు కుండలాలు అతన్ని అజేయునిగా చేశాయని తెలుసు. చివరి యుద్ధానికి ముందు కర్ణుడు ఈ రక్షణలను కోల్పోవడానికి వివిధ సంఘటనలు జరిగేలా కూడా అతను చూసుకున్నాడు. అర్జునుడితో కర్ణుడి యుద్ధం సమయంలో కర్ణుడి రథచక్రం చిక్కుకుపోయినప్పుడు మరియు అతను ధర్మం ప్రకారం దయకోరినప్పుడు కృష్ణుడు అర్జునునికి కర్ణుడు ధర్మాన్ని ఉల్లంఘించిన అన్ని సమయాలను గుర్తుచేశాడు. ద్రౌపది అవమానం మరియు అభిమన్యుడి మరణంతో సహా. జయద్రథుడి మరణం. అర్జునుడు సూర్యాస్తమయానికి ముందు జయద్రథుడిని చంపుతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసినప్పుడు కృష్ణుడు తన దైవిక శక్తులను ఉపయోగించి సూర్యాస్తమయం యొక్క భ్రమను సృష్టించాడు. జయద్రథుడు సురక్షితంగా ఉందని భావించి బయటకు వచ్చినప్పుడు కృష్ణుడు సూర్యుడు ఇంకా పైన ఉన్నాడని వెల్లడించాడు మరియు అర్జునుడు అతన్ని చంపాడు. దుర్యోధనుడి అంతం. భీముడు మరియు దుర్యోధనుడి మధ్య చివరిగదా ద్వంద్వ యుద్ధంలో కృష్ణుడు భీముడికి దుర్యోధనుడిని బెల్ట్ క్రింద తొడలపై కొట్టమని సంజ్ఞ చేశాడు. ఇది నియమాలకు విరుద్ధంగా ఉంది కాని అవసరమెందుకంటే దుర్యోధనుడి మొత్తం శరీరం అతని తల్లి గాంధారి ఆశీర్వాదంతో రక్షించబడింది తొడలు తప్ప. నైతిక గందరగోళం. కృష్ణుడి వ్యూహాలు వివాదాస్పదమైనవి. అవి అర్ధసత్యాలు, మోసం మరియు యోధుల నియమాలను ఉల్లంఘించడం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ కృష్ణుడు వీటిని ఈ క్రింది విధంగా సమర్థించాడు. కౌరవులు మొదట పదే పదే ధర్మాన్ని ఉల్లంఘించారు. పాచికలో మోసం, పాండవులను చంపడానికి అనేకసార్లు ప్రయత్నించడం, ద్రౌపదిని అవమానించడం, యువ అభిమన్యుడిని అన్యాయంగా చంపడం, కొన్నిసార్లు గొప్ప ధర్మాన్ని సమర్థించడానికి మరియు అమాయకులను రక్షించడానికి కష్టమైన చర్యలు తీసుకోవాలి. అంతిమ లక్ష్యం ధర్మపాలనను మరియు విశ్వ సమతుల్యతను పునరుద్ధరించడం. కృష్ణుడి మార్గదర్శకత్వం నాయకత్వానికి, అంతిమ లక్ష్యాల గురించి నైతిక స్పష్టత మరియు అసంపూర్ణ ప్రపంచంలో వాటిని ఎలా సాధించాలి